అయితే ఆ అమ్మాయి పేరు పింకీ. ఈమె కుక్కల పెంపకంలోని డిగ్రీని పూర్తి చేసింది. ఈ సిటీలోనే ఈమె కుక్కలు కంట్రోల్ చేసే పెద్ద పేరున్న డాగ్ ట్రైనర్. ఎలాంటి పొగరుబోతు కుక్క అయినా ఈమె చేతుల్లోకి వస్తే పూర్తి కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అయితే ఒకరోజు ఈ అమ్మాయి ఒక కుక్కను ట్రైనింగ్ ఇస్తూ ఉండగా అదే సమయంలో అక్కడికి ఒక కోటీశ్వరుల మహిళ వస్తుంది. ఆమెతో పాటు కొందరు బాడీగార్డ్లు కూడా ఉంటారు. అయితే ఆ కోటీశ్వరుల మహిళ నేరుగా డాగ్ ట్రైనర్ అయిన పింకీ దగ్గరకు వస్తుంది. అలాగే పింకీతో, మీరు మీ సిటీ ట్రైనర్ అని విన్నాను. అయితే నా బిడ్డను ట్రైనింగ్ చేయడానికి నీకు నీ సహాయాన్ని కావాలని అంటుంది. అప్పుడే పింకీ, సరే మీ బిడ్డకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయని అడుగుతుంది. అప్పుడు కోటీశ్వరాలు, నా కొడుకుకు బైపోలర్ వ్యాధి ఉంది. అంటే వాడు సరిగా తినడు, అలాగే పడుకోడు, అంతేకాకుండా జనాలతో కూడా సరిగా మాట్లాడడు అని చెప్పింది. నేను చాలామంది నిపుణులను కలిశాను, కానీ ఎవరు నా బిడ్డకు న్యాయం చేయలేకపోయారని చెప్పింది. మాకు తొలగించేలా చేశాము, మీకు లాభం లేక నీ దగ్గరకు వచ్చాను అని అంటుంది. ఇంతలోకి మీ కుక్క ఏ జాతికి చెందినదని అంటుంది. ఎందుకంటే ఒక రకమైన కుక్క ఒక విధంగా ప్రవర్తిస్తుందని అంటుంది. కానీ కోటీశ్వరాలు, పింకీ గారు మీ పొరపాటు పడుతున్నారు, నా బిడ్డ కుక్క కాదు మనిషి అని అంటుంది. కానీ పింకీ, ఏంటి మనిషి గురించి చెప్తున్నారా? సారీ మేడం, నేను కుక్కలు ట్రైనర్ కేవలం కుక్కలకు మాత్రమే ఇస్తానని చెప్పింది. ఎందుకంటే కుక్కలు అదుపు చేయడంలో నాకు అనుభవం ఉంది, కానీ మనుషులలో కంట్రోల్ చేయడం నాకు తెలియదని చెప్పింది. ఇంతలో ధనిక మహిళ చప్పట్లు కొట్టగానే పక్కనున్న అసిస్టెంట్ సూట్ కేసు తెరవగానే దాని నిండా బోలెడంత బంగారు ఉంది. అలాగే పింకీతో, మీ అన్నకు నీ ఆపరేషన్ చేయడానికి నీకు డబ్బు అవసరమని నాకు తెలుసు అని అంటుంది. అందుకని నువ్వు కనుక నా కొడుకు న్యాయం చేసినట్లు అయితే బదులుగా నీకు 5 కోట్ల డబ్బు ఇస్తానని చెప్పింది. వెంటనే పింకీ, మీరు ఏమీ కంగారు పడకండి, మీ కొడుకు సంగతి నేను చూసుకుంటాను, అతడి బాధ్యత నాకు వదిలేసి మీరు హ్యాపీగా ఉండండి చెబుతుంది. కానీ ధనిక మహిళ, మీ సహాయాన్ని మర్చిపోలేను అంటూ, అయితే నా కొడుకు కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తాడు, అందుకని నేను ఇంతకుముందే నియమించిన వైద్యులు 2-3 రోజుల్లోనే పారిపోయారని చెబుతుంది. అప్పుడు పింకీ, మరేమో పర్వాలేదు మేడం, నేను ఇలా పారిపోను, మంచి కాదని చెబుతుంది. అప్పుడు ధనిక మహిళ, నేను బిజినెస్ పని మీద వేరే దేశాలకు వెళ్తున్నాను, రేపు ఉదయాన్నే మా ఇంటికి వెళ్తాను, నా కొడుకు ఇంట్లోనే ఉంటాడని చెప్పింది. దీనితో పింకీ ఆ కోటీశ్వరి ఇంటికి వెళ్ళి బయట నుండి తలుపు కొడుతూ ఉంటుంది. కానీ ఈమె ఎన్నిసార్లు కొట్టినా సరే డోర్ మాత్రం ఆ కుర్రాడు ఓపెన్ చేయడు. అప్పుడు పింకీ, నేను వచ్చి అరగంట పైన అవుతుంది, ఇప్పటి నుంచి అతడు తలుపు తీయలేదు, ఎలాంటి వాడికి ట్రైనింగ్ ఇవ్వడం చాలా కష్టమని అనుకుంటుంది. ఇంతలో ఒక్కసారిగా ఆ కుర్రాడు తలుపు తీసేసరికి తలుపుకు ఆనుకొని ఉన్న పింకీ ఒక్కసారిగా లోపలికి తూలిపోయి నేరుగా ఆ కోటీశ్వరరాలు కుర్రాడు మీద పడిపోతుంది. అప్పుడు ఆ కుర్రాడు ఈమెను పట్టుకొని, ఎవరు నువ్వు అని అడుగుతాడు. అయితే పింకీ కుర్రాడు బాడీని చూసి ఇతడు చాలా అందంగా ఉన్నాడని తన మనసులో అనుకుంటుంది. అప్పుడు ఆ కుర్రాడు ఈమె ఏమీ సమాధానం చెప్పేసరికి, నా మాటలు నీకు అర్థమవుతున్నాయని అంటాడు. అప్పుడు ఇంతలో పింకీ ఈ కుర్రాడు తల్లి తనకు ఆఫర్ చేసిన కోట్ల విలువ చేసే బంగారం బిస్కెట్లు గుర్తు చేసుకొని ఈ ఆఫర్ వదులుకోవడానికి డిసైడ్ అవుతుంది. అందుకని వెంటనే అతడికి తన చేతులు ఇస్తూ, నా పేరు పింకీ, నీ బాగోగులు చూసుకోవడానికి నన్ను నీ తల్లిగారు నియమించారని చెప్పింది. అందుకని ఇప్పటి నుంచి నీకు ఏమి కావాలన్నా నన్ను అడుగు, ఏర్పాటు చేస్తానని అంటుంది. కానీ ఈ కుర్రాడు, నాకేమి నీ సహాయం అక్కర్లేదని అక్కడి నుండి వెళ్ళిపోయింది. సోఫాలో కూర్చొని గేమ్ ఆడుతూ ఉంటాడు. ఇంతలో పింకీ ఇల్లంతా చీకటిగా ఉంటుంది. కిటికీ కర్టన్స్ తెరుస్తూ ఉంటుంది. అయితే కిటికీ కర్టన్స్ తెరవగానే ఇంట్లో లోపలికి సూర్యకాంతి వస్తుంది. స్టీన్, ఎందుకని కర్టన్స్ తెరిచావు అని అంటాడు. అప్పుడు పింకీ, సూర్యకాంతి నీ మీద పడితే శరీరం విటమిన్ డి పురస్కారాలు ఉంటుంది, అంతేకాకుండా నీ మూడ్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పింది. అది విని స్టీవ్ కోపంతో లేచి, నేను ముందే చెప్పాను నీ అవసరం నాకు లేదని అంటాడు. అలాగే ఈమెకు ఇబ్బంది కలిగిద్దామని తన ఒంటి మీద ఉన్న బట్టలను తీసి ఉంటాడు. అప్పుడు పింకీ, మీరు ఏం చేస్తున్నారు అంటుంది. కానీ స్టీవ్, నాకు ఇంట్లో ఉండటంగా బట్టలు తీసివేయడం ఇష్టం అని చెప్పాడు. అలాగే పింకీ దగ్గరకు ముందుగానే వార్నింగ్ ఇస్తున్నాను, నాతో కలిసి ఉండడం నీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటాడు. అప్పుడు పింకీ, పర్వాలేదు, నువ్వు ఏమీ వేసుకోకున్నా కూడా నాకు అభ్యంతరం లేదు అని అంటుంది. పింకీ మాటలు ఈ కుర్రాడు షాక్ అయిపోతాడు.
అలాగే పింకుతో ఓరి నాయనా నువ్వు ఎవరు మా అమ్మ నువ్వు ఎక్కడ దొరికావు అని అంటాడు. అప్పుడు పింకీ నేను కుక్కలకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను అని చెప్పింది. అప్పుడు స్టీవ్ వామో అయితే నేను కుక్కలా కనబడుతున్నానని అంటాడు. అప్పుడు పింకీ పర్వాలేదు, నువ్వు కుక్కలాగా ప్రవర్తించట్లేదు, కుక్కలా నీకన్నా మంచిగా ప్రవర్తిస్తాయి అంటుంది. ఇది విన్నాక స్టీవ్కు కోపం వచ్చి వెంటనే అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళి డోర్ వేసుకుంటాడు. అప్పుడు పింకీ నేరుగా కిచెన్లోకి వెళ్ళి వేడి భోజనం వండుతూ ఉంటుంది. అలాగే వంట వండడం పూర్తయ్యాక తాను వండిన నూడిల్స్ పట్టుకొని నేరుగా కుర్రాడి గది దగ్గరకు డోర్ తీసి ఉండడం నేరుగా లోపలికి వెళ్ళిపోతుంది. అదే సమయంలో స్టీవ్ బాక్సింగ్ చేస్తూ ఉంటాడు. అయితే లోపలికి వచ్చి పింకీని చూసి బయటికి పో అని అంటాడు. అప్పుడు పింకీ నీ కోసం ఆహారం తెచ్చాను తిన్నీక, బాక్సింగ్ చేసుకొని అని అంటుంది. అయితే స్టిల్ పర్మిషన్ లేకుండా డోర్ కొట్టడానికి నా గదిలోకి రావడం నీకు సిగ్గు లేదా అని అంటాడు. అయితే పింకీ మాత్రం నీ డోర్ లాకు విరిగిపోయింది, అప్పుడు డోర్ కొట్టి రావాల్సిన పనేముంది, డోర్ తీసే ఉంది కదా అని అంటుంది. నిజానికి ఆ కుర్రాడు తల్లి వాళ్ళ ఇంట్లో తలుపు లాకు తీపించి ఉంటుంది. కానీ ఆ కుర్రాడు నాకు 5 months ఉండాలి కదా, ఎందుకని ఇలా చేస్తున్నావని తల్లిని అడుగుతూ కానీ తల్లి మాత్రం రోజుల కొద్దీ నువ్వు బయట రాకుండా నీ గదిలోనే ఉంటే నువ్వేమైనా చేసుకుంటే నా పరిస్థితి ఏమిటని అంటుంది. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి నువ్వు నీ భోజనం నేను తిననని చెప్పాడు. అలాగే నేను ఆకలితో చచ్చిన స్థితిలోకి వచ్చినా సరే నీ వండిన ఒక మెతుకు కూడా తినను అంటాడు. అలాగే తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటాడు. అప్పుడు పింకీ ఎలా లైన్లో పెట్టాలో నాకు తెలుసు అని అనుకుంటుంది. కుక్కల ట్రైనింగ్లో మొదటి సమయాన్ని ఫుడ్ పెట్టాలని అంటుంది. అలా మొదటి పనిగా మా ఇంట్లో బండారంలో అలాగే సరదాగా తినే ఆహారం వస్తుంది. ఇంట్లో కనబడకుండా తీసి దాచేస్తుంది. ఆ తర్వాత రెండో స్టెప్ ప్రకారం ఒక టైం చూసుకొని భోజనం వెళ్ళి అతడి గది ముందు పెడుతుంది. అదేవిధంగా 1 గంట కొట్టి 10 నిమిషాలు మాత్రమే భోజనం ఇక్కడ ఉంటుంది. ఒకవేళ నువ్వు తినకపోతే దీనిని మళ్ళీ వెనక్కి తీసుకువెళ్తానని చెప్పింది. అలాగే అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ కుర్రాడు బయటకు వచ్చి ఇది నాకు కుక్కలా ఆహారం పెడుతుంది ఏంటి అని అనుకుంటుంది. ఆ భోజనం ప్లేట్ తినేసి లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు పింకీ వచ్చి ఆ పడిపోయిన భోజనం ప్లేట్ తీసుకొని వెళ్ళిపోతుంది. అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక సమయం భోజనం తీసుకొని వస్తుంది. ఎన్ని గంటలు మ్రోగిస్తూ ఉంటుంది. ఎన్ని రోజులు గడిచినా సరే ఆ కుర్రాడు భోజనం మాత్రం తినడు. మనవడు రోజు ఇలాగే ఫుడ్ తీసుకొని అతడి గది దగ్గరకు వస్తుంది. అలాగే గంట మ్రోగిస్తూ మళ్ళీ అతడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే అతడు ఇలానే నా మాట వినకుంటే తప్పకుండా ఇస్తానన్న 5 కోట్లు నాకు పోయినట్లే అని అనుకుంటుంది. అలాగే అతడు రాలేదని భోజనం ప్లేట్ తీసుకు ఉండగా ఒక్కసారిగా ఆ కుర్రాడు బయటకు వచ్చి ఆమె చేతిని పట్టుకొని ఆపుతాడు. నువ్వు కేవలం నా ఇంట్లో పని మనిషి మాత్రమే, కానీ ఎందుకని నాతో ఇలా ప్రవర్తిస్తున్నావని అంటాడు. అయినా నేను నీ మాటలు ఎందుకు వినాలి అంటాడు. ఇతడు కడుపులో పిల్లలు పరిగెడుతూ ఉంటాయి. అప్పుడు ఆ అమ్మాయి అర్థమయ్యింది. సరే మీరు తినకపోతే వీటిని బయట పడేస్తాను అంటుంది. ఈ ప్లేట్ తీసుకు ఉండగా ఇతడు ఒక్కసారిగా ఆ ప్లేట్ తీసుకొని ఇంత ఖరీదైన ఆహారం పడేయడం ఎందుకలా, నేను తినేస్తా అని ఆ ప్లేట్ తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు పింకీ డాగ్ ట్రైనింగ్ టెక్స్ట్ని పనిచేసాయి అని సందర్భంతుంది. ఎలా కుక్క అయినా సరే ఆహారం విషయంలో కంట్రోల్లోకి వస్తూ అనుకుంటుంది. అలాగే డాగ్ ట్రైనింగ్లో రెండో స్టెప్గా నమ్మకాన్ని పెంచుకోవాలని అనుకుంటుంది. అందుకని ఇతడితో మనం ఏమైనా మాట్లాడుకుందామని అనగా ఇతడు మాత్రం నీతో మాట్లాడడానికి ఏమీ లేదు అంటాడు. కానీ ఈ అమ్మాయి నీకు మాట ఇస్తున్నాను, నువ్వు ప్రతిరోజు ఇలానే సమయానికి భోజనం చేస్తూ నీ డోర్ లాక్ నేను సెట్ చేపిస్తాను అని చెప్పింది. కానీ ఈ కుర్రాడు మా అమ్మ చాలా కఠినంగా ఉంటుంది, ఒకవేళ నువ్వు ఇవాళ లాక్ వేపించితే రేపు మా అమ్మ దానికి తీపిచ్చింది అంటాడు. కానీ అమ్మాయి అదేమీ లేదు, నువ్వు నా మాట మీద భోజనం సమయానికి తింటే నీకు నేను ఇచ్చే మొదటి బహుమతి డోర్కి లాక్ పడడమే, నువ్వు నన్ను నమ్మించి ఉండు, కానీ ఇతడు ముందు చేసి చూపించి తర్వాత నమ్ముతానని అంటాడు. అప్పుడు ఈమె ఇతడు తలను కుక్కలా నురుముతూ నేనున్నా కదా అని నేను చూసుకుంటానని అంటుంది. అయితే ఒక అమ్మాయి ఇంత దగ్గరగా చూడడం ఇతడికి ఇదే మొదటిసారి అందుకున్నది. ఈమెను ఇలానే చూస్తూ ఉంటాడు. అలాగే ఈమె పేరును చూశాక ఇతడికి తన బామ్మ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే చిన్నతనంలో బామ్మ ఇతడికి ఆహారం పెట్టినప్పుడు స్పీడ్గా తినేవాడు. అప్పుడు బామ్మ ఇతడిని పొగరుబోతూ ఇలాగే తల సరుముతూ ఉండే. కానీ ఇప్పుడు ఒక్కసారిగా కోపం తెచ్చుకొని నీకేమైనా మతిపోయిందా,
ఎందుకని నా తలను పట్టుకున్నావు అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే ఈ అమ్మాయి కుక్కల ట్రైనింగ్లో 3వ స్టెప్ స్టార్ట్ చేసింది. అదేంటంటే కుక్కకి దగ్గరికి అవుతూ దానిలో నమ్మకం సంపాదించాలి. కానీ ఆ కుక్క మీద మనం ఫీలింగ్స్ పెంచుకోకూడదు అని అంటుంది. ఆ తర్వాత ఈమెకు కుర్రాడు తల్లి ఫోన్ చూస్తుంది. అలాగే ఈమెతో ట్రైనింగ్ ఎలా సాగుతుంది, నా కొడుకు ప్రవర్తన ఎలా ఉందని అడుగుతుంది. ఒకవేళ నీ కుక్కల ట్రైనింగ్ అక్కడే పని చేయకపోతే చెప్పవాడని. కానీ ఈ అమ్మాయి అదేం అవసరం లేదు, ప్రేమగా చూసుకుంటే అతడు లైన్లోకి వచ్చేస్తాడు అని అంటుంది. అతడు డోర్లో